ఇంకో అంశం అంది సత్యం గారు ఏంటంటే ఇది న్యాయ పాలనలో తెలుగులోనే సాగాలి, న్యాయపాలన మాతృభాషలోనే తీర్పులు ఇస్తే అందరికీ ఆమోదయోగ్యం ఉంటుంది. గత ప్రభుత్వం అయితే మాత్రం తెలుగు భాషను నిర్వీర్యం చేసినటువంటి ఆరోపణలో చేశారు. ప్రపంచ రచయితల సంఘం 6వ మహాసభల్లో పలువురు వక్తల అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే మాజీ న్యాయమూర్తులు, అలాగే ఇక్కడ మండలి బుద్ధప్రసాద్ తెలుగు భాష సంఘానికి అంటే ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించారు ఇంతకుముందు. మండలి బుద్ధప్రసాద్, అలాగే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాలా, 5% ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలా, ముఖ్యంగా పాఠశాలల నుంచే తెలుగు భాషకి కృషి చేయాలని ఏ విధంగా వాడు వ్యాఖ్యానించి ఏ విధంగా చూడొచ్చు అంటారు? గత 30-40 ఏళ్ళుగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇటువంటి మహాసభలు జరిగినప్పుడల్లా అనుకోవటం, ఆ తర్వాత వదిలేయడం జరిగింది. ఒక్క మండలి వెంకటకృష్ణారావు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు మీడియంలో చదువుని తీసుకురావటం, అది ఉన్నత విద్య వరకు కూడా విస్తరింపజేయటం అనేటువంటి తప్ప మిగతా టైంలో అన్ని టైంలో సభలు జరిగినప్పుడు అనుకోవటం, చర్చించడం, ఆ తర్వాత వదిలేయటం అనుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఒక పెద్ద హర్డిల్ ఉంది గత 70 ఏళ్ల కన్నా. ఇప్పుడు ఏమిటంటే గ్లోబలైజేషన్ ఎంత సక్సెస్ అయిందో కానీ అంతకన్నా ఎక్కువ ఆంగ్లోఐజేషన్ ఎక్కువ సక్సెస్ అయింది. దరిదాపు ప్రైమరీ స్కూల్స్ వరకు అటు ప్రైవేట్ స్కూల్స్లో ఇటు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది. తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది ఒక స్టేటస్ సింబల్గా మారింది. తర్వాత మరొక డిసడ్వాంటేజ్ ఫేస్ చేసింది ఏమిటంటే మండలి వెంకటకృష్ణారావు తెలుగు మీడియం తీసుకొచ్చినాక అందరూ తెలుగు మీడియంలో చదివితే మళ్ళీ గొప్ప వాళ్ళ పిల్లలు మాత్రం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి, రామనంతపూర్ పబ్లిక్ స్కూల్ లాంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో, లేదా ఆంధ్రలో అయితే క్రిస్టియన్ కాలేజెస్, క్రిస్టియన్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చెప్పించుకోరు. చివరికి ఇది ఏ అంతరానికి పోయిందంటే తెలుగు మీడియంలో చదివిన వాళ్ళేమో మధ్యతరగతి ఉద్యోగాలు, కింది ఉద్యోగాలు చేయటం, ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళేమో నేషనల్ లెవెల్, తర్వాత ఇంటర్నేషనల్ ఉద్యోగాలు చేయటం అనేటువంటిది ఒక మనం 30 ఏళ్ల ఈ డిమార్కేషన్ చూసాం. దీని తర్వాత గ్లోబలైజేషన్ వచ్చింది. ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఆంగ్లోఐజేషన్ బాగా విస్తరించింది. విస్తరించినటువంటి క్రమంలో ఇవాళ అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. దానికి కారణం ఏంటంటే లింకు సాఫ్ట్వేర్ రెవల్యూషన్ ఉంటాం. సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు రావాలంటే ఇంగ్లీష్లో కమాండ్ లేకుండా, ఇంగ్లీష్ స్కిల్స్ లేకుండా రావడం లేదు. కాబట్టి ఆ వైపు ప్రయాణిస్తున్నటువంటి సమయంలో తెలుగు మీడియం అని చెప్పేసి వాళ్ళ అంటున్నారు. వాస్తవానికి ఎప్పటి నుంచో గత 30 ఏళ్ళుగా తెలుగులో తీర్పులు ఇవ్వాలని చర్చ జరుగుతుంది. ఎక్కడైనా ఎవరైనా మెజిస్ట్రేట్ తెలుగులో ఇస్తే అది ప్రత్యేకంగా బాక్స్ ఐటమ్గా పత్రికలు వేసి పొగుడుతున్నారు. కానీ ఒక పాలసీగా ముందు గ్రౌండ్ లెవెల్లో అంటే ఇప్పుడు 2024 నడుస్తుంది. 2030 నాటికి మెజిస్ట్రేట్ లెవెల్ అందరూ తెలుగులో తీర్పులు ఇవ్వాలి అనేటువంటి ఒక సూత్రం. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్టులన్నీ కూడా 32-33 నాటికి ఇవ్వాలి, ఆ తర్వాత హైకోర్టులకు ఇవ్వాలని ఇది ఒక టైం ఫ్రేమ్ ఆబ్జెక్టివ్ పెట్టుకొని చేస్తే న్యాయ వ్యవస్థలో తెలుగుని వాడే అవకాశం ఉంది. అందుకని ఇవాళ లాయర్లు కూడా కోర్టులలో తెలుగులో మాట్లాడే వాదించే లాయర్ని చిన్న చూపు చూసి, ఇంగ్లీష్లో మాట్లాడే లాయర్ని ఎక్కువ స్టేటస్గా చూసి, తర్వాత రెండవది అసలు ఇంగ్లీష్లో డ్రాఫ్టింగ్ రాయలేకపోతే ఆయన లాయరే కాదనే చర్చ, ఇటువంటివన్నీ నడుస్తున్నటువంటి క్రమంలో ఇవన్నీ వదిలేసి కేవలం సభలలో ఇంగ్లీషులో తీర్పులు ఇవ్వాలి అనేటువంటిది చర్చిస్తే అది ఆచరణకు వస్తుందని నేను అనుకోను. ఇప్పుడు గ్రేట్ మ్యాన్ ఆడ ఎన్వి రమణ గారు ఉన్నారు ఆ సభలో, ఇంకా కొంతమంది జడ్జిలు ఉన్నారు. కానీ ఈ విషయం ఆలోచించాలి, ఒక ఆబ్జెక్టివ్గా పెట్టుకొని చేసే విషయం ఆలోచించాలి. తర్వాత ఇవాళ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత, ఆంగ్లోయేషన్ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి స్థానిక భాషలు డిజపియర్ అయినాయి. ఇప్పటికీ ఒక లెక్క ఉంది, 700 భాషలు కనుమరుగైనాయి అని. కాబట్టి ఇట్లా స్థానిక భాషలన్నీ కనుమరుగవుతున్నాయి అందులో. కాబట్టి ఈ రీజనల్ లాంగ్వేజ్ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య తీసుకొచ్చిన విద్యా విధానంలో త్రిభాషా సూత్రం మళ్ళీ తీసుకొచ్చింది జాతీయ విద్యా విధానంలో. అంటే ఇంగ్లీషు, హిందీ, తెలుగు. ఇంకా హిందీ ఎందుకండి? ఇదివరకంటే జాతీయ స్థాయిలో హిందీ ఒక అనుసంధాన భాషగా ఉండాలనుకున్నాం. కానీ ఇప్పుడు అనుసంధాన భాష ఇంగ్లీష్ అయిపోయింది. మొత్తం స్కూల్స్, కాలేజెస్ అన్ని ఇంగ్లీష్ మీడియం వచ్చేసినాయి. కాబట్టి ఇవాళ ఎదుగుతున్న తరం కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంగ్లీషు, తెలుగు ఉన్నాక మళ్ళీ హిందీని తీసుకొచ్చి బలవంతంగా రుద్దటం, తర్వాత ప్రభుత్వ స్కీముల పేరు హిందీలో పెట్టడం, ఆ తర్వాత దక్షిణాది వాళ్ళకి ఏం అర్థం కావట్లా హిందీ స్కీమ్స్ హిందీలో. కాబట్టి ఇవన్నీ చర్చించాల్సినటువంటి అంశం. ఇవన్నీ చర్చించి తెలుగు మీడియంలో జరిగితే ఏమేమి డిసడ్వాంటేజ్ ఫేస్ చేస్తుందో
వాటన్నిటిని ముందు ఇవాళ ట్రేస్ అవుట్ చేయాలి. కానీ కొన్ని రాష్ట్రాలు బాహాటంగానే వ్యతిరేకించాయి. తమిళనాడు రాష్ట్రాలు అయితే మాత్రం Yes, హిందీ భాషను yes. బాహాటంగానే వ్యతిరేకించినటువంటి అంశాలు మనం చూసాం. మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నార్త్ ఇండియాకు మాతృభాష హిందీనే, జాతీయ భాష హిందీ కాబట్టి వాళ్ళ అడ్వాంటేజ్ ఉంది. అవునవును. మిగతా భాషలు మాట్లాడే వాళ్ళకు అది ఒక డిసడ్వాంటేజ్ ఉంది. పార్లమెంట్లో మాట్లాడాలన్నా కష్టం అయిపోతుంది. అవును. కాబట్టి ఇంగ్లీషు మాతృభాషలు ఉన్న తర్వాత మళ్ళీ హిందీ వాళ్ళ రాష్ట్రాల్లో మాట్లాడనివ్వండి, అవును. మాతృభాషగా ఉన్నటువంటి వాటిలో మాట్లాడనివ్వండి. కానీ అది మాతృభాష లేనటువంటి దాంట్లో తీసుకొచ్చి దాన్ని రుద్దటం వల్ల ఉపయోగం లేదు. Right. ఎందుకంటే ఇప్పుడు ఆంగ్లోయిజేషన్ అయింది కాబట్టి. రైట్.